నేను ఏదైనా మాట్లాడే ముందు ఐ జస్ట్ వాంట్ యూ టు వాచ్ వన్ వీడియో. పుతిన్ గారు మన ప్రెసిడెంట్ ద్రౌపది గారి దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన కార్ దిగిన తర్వాత ఆవిడని కలిసే ముందు ఇంకొక వ్యక్తిని ఎవరైతే గార్డ్ ఉంటారో ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి తర్వాత ద్రౌపది గారికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న ఈ వ్యక్తి పేరేంటి కింద కామెంట్స్ రాయండి మీకు తెలిస్తే. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా దట్ ఇస్ ద షోమెన్ స్పిరిట్ ఆఫ్ వ్లాదిమిర్ పుతిన్. అమెరికాకి భారతదేశం రష్యన్ ఆయిల్ కొనడంతో ప్రాబ్లమా లేదా భారతదేశంతోనే ప్రాబ్లమా? ఈ క్వశ్చన్ నేను అడగట్లేదు, వ్లాదిమిర్ పుతిన్ గారు ఇండైరెక్ట్ గా అడిగారు. ఆయన స్టేట్మెంట్ ఎంత షార్ప్ గా ఉందో మీరే వినండి ఒకసారి. మన జర్నలిస్ట్ ఆయన చాలా మంది క్వశ్చన్ అడిగారు, బట్ అందులో ఒక పర్టికులర్ క్వశ్చన్ సమాధానం చెప్తూ పుతిన్ గారు ఇచ్చిన సమాధానం ఇది. కాంటెక్స్ట్ చాలా సింపుల్. అమెరికా భారతదేశం మీద టారిఫ్ వేసింది, రష్యా మీద శాంక్షన్ వేసింది, అండ్ ఇవాళ రెండు దేశాలు కలిసి ఉన్నాయి. వరల్డ్స్ మోస్ట్ టారిఫ్ కంట్రీ ఇండియా అండ్ వరల్డ్స్ మోస్ట్ శాంక్షన్ కంట్రీ రష్యా. ఇలాంటి టైంలో అమెరికా భారతదేశం మీద టారిఫ్ వేయడానికి కారణం రష్యా నుంచి ఆయిల్ కొండమే అన్నప్పుడు అదేంటి మరి మా దగ్గర అమెరికా కూడా ఫ్యూయల్ కొంటుంది కదా, అది ఫ్యూయల్ కాదులేండి బట్ న్యూక్లియర్ ఫ్యూయల్. ఏ రాయి అయితే ఏంటి పల్లెర కొట్టుకోవడానికి? మా దగ్గర అమెరికా ఇవాళకి కొంటున్న యురేనియం హెక్సాఫ్లోరైడ్ ఏదైతే ఉందో లేదా ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో అవి డబ్బులు ఇచ్చే కదా కొనుక్కుంటుంది. అంటే అమెరికా మాకు డబ్బులు ఇస్తే ఒక న్యాయం, భారత్ డబ్బులు ఇస్తే ఒక న్యాయమా? అదెలా కుదురుద్ది అనేది పుతిన్ గారి ప్రశ్న. The United States itself still buys nuclear fuel from us for its own nuclear power plants. యాక్చువల్లీ దీని దగ్గర డీజేటీ గారి దగ్గర కూడా సమాధానం లేదు. యాక్చువల్లీ వెస్టర్న్ మీడియా ఈ పర్టికులర్ కొలాబరేషన్ ఈ సమ్మిట్ని కానీ విజన్ 2030 డాక్యుమెంట్ కానీ చాలా MOUలు కూడా సైన్ చేసాం మనం. అదంతా ఇవాళ వీడియోలో మనం మాట్లాడదాం. బట్ దానికన్నా ముందు we now have the exchange of MOU between Messrs JSC Uralchem. క్యూట్గా ఈ పేపర్లు ఉంటాయి కదా వెస్టర్న్ మీడియా నుంచి, ఈ న్యూస్ పేపర్లు, న్యూస్ ఛానల్స్, వెబ్సైట్స్, వీళ్ళందరూ ఏం రాశారు ఒకసారి మీరు కొంచెం జూమ్ ఇన్ చేసి చూద్దాం మనం. లే మోందే, చాలా వైవిధ్యభరితమైన పేరు. వాళ్ళు ఏం రాశారు ఒకసారి మీరు హెడ్లైన్ చూడండి. డిస్పైట్ వెస్టర్న్ ప్రెషర్, మోదీ గారు పుతిన్ గారిని హోస్ట్ చేశారు. ఇదంతా రాశారు బానే ఉంది, కానీ కింద వేసిన బొమ్మను ఒకసారి మీరు చూస్తే వెస్టర్న్ మీడియాకి మనల్ని పూర్గా ఆర్థికంగా వీక్ గా ఉండే దేశంలో, దేశం అంతా స్లమ్ లో ఉండేది చూపించడం అంటే ఎంత ఇష్టం మీకు, ఎంత మోజో మీకు అర్థమవుతుంది. ఇమేజ్ ఒక్కటి మీరు చూస్తే ఇది నేను చెప్పడానికి కారణం కూడా ఉంది. ఖచ్చితంగా ఫోటో చూడండి. బ్యాక్గ్రౌండ్ లో ప్రెసిడెంట్ వాళ్ళ ఇల్లు ఉంది, దాని మీద మోదీ గారిది పుతిన్ గారిది బొమ్మ ఉంది. ఇక్కడ వరకు ఓకే, బట్ ఆ ఫోటోగ్రాఫర్ టాలెంట్ ఎక్కడ చూపించాడు తెలుసా? ఒక ర్యాక్ పిక్కర్ వెళ్ళేదాకా వెయిట్ చేసి ఆయన కెమెరాని చూస్తుంటే ఫోటో గుద్ది కింద ర్యాక్ పిక్కర్ ఇన్ ఇండియా అనే డిస్క్రిప్షన్ రాసి ఆ ఇమేజ్ ని వెబ్సైట్ లో పెట్టాడు. ఇది ఇక్కడ మన అందరం గమనించాల్సిన విషయం. అండ్ నేను చెప్తున్నాను కదా, ఇట్స్ ఎ వైల్డ్ రైడ్. మీరు ఒక్కసారి అక్కడ వెబ్సైట్లో ఏం రాశారు, ఎటువంటి కార్టూన్లు వేశారు, ఇదంతా చూస్తే మీరు షేక్ అవుతుంది. ఇన్ఫాక్ట్ రష్యన్ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ దురుస్పదోస్తి #, అని వాడి, ఇది ఏం లేదు, షోలే సినిమా ఉంది కదా 1975లో వచ్చింది. అఫ్ కోర్స్ మన జనరేషన్ ఆ పార్ట్ ఇంటూ పెరగలేదు, కానీ గబ్బర్ సింగ్, అరే ఓ సాంబా, అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్, ధర్మేంద్ర గారి క్యారెక్టర్ ఆయన మొన్నే కాలం చేశారు ఆయన, ఓం శాంతి. ఈ షోలే సినిమా గురించి మనం వినే ఉంటాం కదా, అందులో ఏ దోస్తి పార్ట్ ఉంది, దానిని కార్టూన్ చేసినట్టు చేసి కొంచెం ఆల్మోస్ట్ ఒక గ్రాఫికల్ దీంట్లాగా అమితాబ్ గారి ప్లేస్ లో మోదీ గారిని, ధర్మేంద్ర గారి ప్లేస్ లో పుతిన్ గారిని పెట్టి నీట్ ఒక మంచి యానిమేషన్ వేశారు. కాకపోతే ఇక్కడ కామెడీ విషయం ఏంటంటే రష్యా అఫీషియల్ గా రియాక్ట్ అయింది దీని మీద. అండ్ ఇందులో విలన్ ఎవరనుకున్నారు మీరు? ఒక వైల్డ్ గెస్ చేయండి. విలన్ అంటే గబ్బర్ సింగ్ కాదు. ఈ కార్టూన్ లో విలన్ ఇస్ DJT. పక్కన నేను చెప్తున్నాను, ఇది ఐఎమ్ నాట్ మేకింగ్ దిస్ అప్. అమెరికన్ పెట్రోల్ డీజిల్ ట్యాంక్ ఇక్కడ ఉంటుంది, రష్యన్ ఇక్కడ ఉంటుంది. అమెరికా మనకొద్దు, మనకి రష్యానే ముద్దు అనుకొని రష్యన్ పెట్రోల్ ట్యాంక్ నుంచి మనం పెట్రోల్ కొట్టించుకున్నట్టు చూపించారు అక్కడ. ఐఎమ్ టెలింగ్ యు నో యూ కాంట్ మేక్ దిస్ అప్. నేను చెప్తున్నాను కదా, మీరు ఒక్కసారి ఆ మీమ్ జోన్ లోకి వెళ్ళి చూస్తే మీకు నవ్వు ఆగదు. ఆ డూడ్ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ గారితో ఒక మీమ్ ఉంటుంది కదా, ఆయన గర్ల్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటుంటే ఆయన ఇట్లా ఏడుస్తున్నాడు రజనీకాంత్ లాగా ఒక ఎపిసోడ్ ఉంటుంది. సో ఇక్కడ ఏడుస్తున్న వ్యక్తి ప్లేస్ లో DJT గారిని పెట్టి, ఆ పెళ్లి చేసుకుంటున్న వాళ్ళ ప్లేస్ లో మోదీ గారిని, పుతిన్ గారిని పెట్టి చాలా వైల్డ్ వెళ్ళిపోతున్నారు. బట్ ఇక్కడ మన ఫోకస్ దాని మీద కాదు. పుతిన్ గారు భారత్కి వచ్చిన తర్వాత ఏ డాక్యుమెంట్ సైన్ చేశారు, అసలు విజన్ 2030 డాక్యుమెంట్ ఏంటి, ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఏంటి, ఇవన్నీ మీకు క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక పక్కన ప్యారలల్ స్క్రీన్ ప్లేలో పాకిస్తాన్ ఒక గేమ్ ఒకటి మొదలు పెట్టింది. భారతదేశం సుఖ సంతోషాలతో ఉంటే ఎక్కడ నచ్చింది పాకిస్తాన్కి, వాళ్ళకి కడుపులో మంట అనేది ఖచ్చితంగా ఉంటది కదా. ఇలాంటి టైంలో వాళ్ళు బయటకు వచ్చి అరుణాచల్ ప్రదేశ్ చైనాదే, దీనికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం, సోవరెంటీ ఆఫ్ చైనా వెనకాల మేము నిలబడి ఉన్నాం, వి బిలీవ్ ఇన్ సోవరెంటీ ఆఫ్ చైనా అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు పాకిస్తాన్ వాడు. వాడికి ఏంటి 100 అంటాడు, వాడు ఒక డాష్ గాడు. ఆ డాష్ మీరే ఫిల్ చేసుకోండి, నా వల్ల కాదు అది. ఆ స్థాయిలోకి నేను దిగి మాట్లాడదలుచుకోవట్లేదు, కానీ దాని కాంటెక్స్ట్ ఏంటి, సడన్ గా పాకిస్తాన్ వాడు వచ్చి ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు, అసలు అరుణాచల్ ప్రదేశ్ మళ్ళీ జియో పొలిటికల్ డిస్కషన్ లోకి ఎందుకు వచ్చింది, దీంట్లో తైవాన్ కుండే హ్యాండ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే ఇదంతా మనం ఒక క్లోజ్డ్ కాంటెక్స్ట్ లో చూస్తేనే మనకు క్లియర్ క్లారిటీ వస్తుంది. అండ్ పుతిన్ గారికి మోదీ గారు గిఫ్ట్ కూడా ఇచ్చారు. అది ఏం పుస్తకం తెలుసుకునే ముందు ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే, ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజుకి ఒకటి వస్తుంది. ఒక నాలెడ్జ్ పిల్ల ఉంటుంది, 10-15 నిమిషాలు ఉంటుంది అంతే. ప్రపంచ నలుమూలల్లో ఏది ఎక్కడ ఎలా జరిగినా కూడా ఆ రోజు అది ఇంపార్టెంట్ అయితే నేను మీ ముందుకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. మీరు ఈ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఎనీవేస్, మోదీ గారు పుతిన్ గారికి గీతని ప్రెజెంట్ చేశారు. అండ్ ఆయన ఒక లైన్ కూడా రాశారు. ఆయన బయటకు బహిరంగంగా చెప్పలేదు, కానీ ఇది యుక్రెయిన్ గురించి, ఆ రష్యన్ మైండ్ సెట్ గురించి ఇదంతా కాదు, కానీ ప్రపంచం మొత్తానికి ఇవ్వాల్సిన మోరల్స్ ఈ గీతలో ఉన్నాయి అనేది మోదీ గారి పాయింట్.
అండ్ ఈ టైంలో ఇది రష్యాకి ఇవ్వడం కూడా ఒక జియో పొలిటికల్ సిగ్నలింగ్. ఇది ఎలా నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. నాన్ వైలెన్స్ గురించి, అది ఉత్తి ఫిజికల్ మాత్రమే కాదు, మెంటల్ వైలెన్స్ కూడా చేయడం తప్పు అని చెప్పే గ్రంథం గీత. అబ్సల్యూట్ ట్రూత్ బుక్ ఇస్ గీత. మీరు చదువుంటే మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా. అండ్ ఈ నాన్ వైలెన్స్ గురించి, అహింస గురించి గీతలో ఎక్కడుందంటే ఒకసారి మీరు వర్స్ 2 చాప్టర్ 16 ఉంటుంది, అందులో మీరు ఒకసారి చదివితే మోడెస్టీ ఎలా ఉండాలి, జెంటిల్ గా ఎలా ఉండాలి, కోపం లోపల ఒక మనిషిని ఏ లెవెల్కి దిగజారుస్తుంది. అంతెందుకండి, ట్రాంక్విలిటీ నుంచి ట్రూత్ఫుల్నెస్ వరకు జీవితం గడవడానికి మనకి ఏం కావాలో అది చెప్పే నిజం అది. ఇలాంటి పుస్తకం వాళ్ళు పుతిన్ గారికి ఇవ్వడం కూడా అది అఫ్ కోర్స్ ఒక గిఫ్ట్, ఒక ఫ్రెండ్ అంటారు, కానీ ప్రపంచానికి మనం ఒక ఇండైరెక్ట్ మెసేజ్ ఇస్తున్నట్టే. మనం రష్యా సైడా యుక్రెయిన్ సైడా ఉన్నట్టు కాదు, వీఆర్ ఆన్ ద సైడ్ ఆఫ్ పీస్ అని. ఎనీవేస్, మనం రిలో సైన్ చేసామా లేదా ఇంకా మనకి తెలియదు ప్రస్తుతానికి, బట్ కొన్ని మేజర్ డెసిషన్స్ మనం తీసుకున్నాం. ఇన్ఫాక్ట్ విజన్ 2030 మీద మనం సంతకం పెట్టాం. అవి కాకుండా కూడా చాలా అదర్ డాక్యుమెంటేషన్ ఉంది, అదంతా మనం మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు ప్యారలల్ స్క్రీన్ ప్లేలో మీకు ఒక్క కథ చెప్దాం అనుకుంటున్నాం. ఈ డీటోర్ ఎందుకో మీకు వీడియో ఎండ్ అయ్యే లోపల మీకు అర్థమవుతుంది. మీకు ఈ మధ్యన దురంధర్ అనే సినిమా రిలీజ్ అయింది. ఇవాళ సినిమాల ప్రస్తావన ఎక్కువ వస్తుంది, బట్ స్టిల్ బేర్ విత్ మీ. ఆ సినిమా నేను ఇంకా చూడలేదు, అది ఎలా ఉందో లేదా సినిమా మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మీద నేను మాట్లాడలేదు ఇక్కడ. బట్ ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఆ సినిమా దేని గురించి, ఎటువంటి ఆపరేషన్ గురించి, ముఖ్యంగా 1999 నుంచి 2009 మధ్యలో ఏదైతే పాకిస్తాన్ భారతదేశమే చేసిందో ఆ టైం లైన్ క్యాప్చర్ చేస్తుంది. అగైన్ ఐ డోంట్ వాంట్ గెట్ ఇంటు ద పాలిటిక్స్ ఆఫ్ ద ఫిల్మ్, కానీ పాకిస్తాన్ ఈకో సిస్టమ్ ని చూపించే ప్రయత్నం చేస్తుందని మాత్రం నాకు అర్థమైంది ఆ ట్రైలర్ చూసిన తర్వాత. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ లో వాళ్ళకి భారతదేశం మీద ఎటువంటి ఇంటెన్షన్ ఉంది, మీరు ట్రైలర్ చూస్తే ఫస్ట్ లైన్ ఉంటుంది, బ్లీడ్ ఇండియా బై 1000 cuts అని. Bleed India with 1,000 cuts. అది నిజంగా అలా అన్న మాట. అది ఇందులో ఏది కల్పితం కాదు, ఆ లైన్ అయితే కల్పితం కాదు. ఎనీవేస్, ఆ సినిమా మీద కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీలు వస్తున్నాయి అండ్ పీపుల్ ఆర్ ఎంటైటిల్డ్ టు దేర్ ఒపీనియన్. ఆ సినిమా జనానికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ పాకిస్తాన్ అనవసరంగా చెడ్డగా చూపిస్తున్నాడనే డిస్కషన్ కూడా నాకు వినబడుతుంది. అనవసరంగా చెడ్డగా చూపించడం పాకిస్తాన్ని, ఐఎమ్ టెలింగ్ యూ టుడే, టిల్ ద లాస్ట్ పర్సన్, పాకిస్తాన్లో ఉండే గ్యాంగ్స్టరా, మాబ్స్టరా, ఐఎస్ఐ, పొలిటీషియనా, లేదా మీలాగా నాలాగా ఉండే ఒక సగటు వ్యక్తి అని వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి భారతదేశం మీద విషయాన్ని నింపుతూ పెరుగుతారు వాళ్ళు. భారతదేశాన్ని ఎలా నాశనం చేద్దాం. మీరు చూడండి, అరుణాచల్ ప్రదేశ్ మీద పాకిస్తాన్కి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి డిస్కషన్ నడవట్లా. అలాంటప్పుడు ఏదైనా సినిమా పాకిస్తాన్లో ఉండే వాళ్ళని భారతదేశం మీద పన్నాగం పన్నుతున్నట్టు చూపిస్తే అది తప్పడం ఎంతవరకు కరెక్ట్? అది ఒక ఇంగ్లీష్ రివ్యూ చదువుతుంటే నాకు ఇక్కడ చెప్పాలనిపించింది. అది ఆవిడ ఇన్ఫ్లమేటరీ యాంటీ పాకిస్తాన్ నెరేటివ్ అంట. ఆ సినిమా గురించి డిస్క్రైబ్ చేస్తూ అన్నారు. బట్ యాంటీ పాకిస్తాన్ నెరేటివ్ ఏంటి? November 26 ఏం జరిగిందో మనం చూడలేదు, 2001లో ఏం జరిగిందో మనకు తెలియదా? అది ఎవరు చేశారు? అది ఆకాశం నుంచి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ భూమి మీదకి వచ్చి చేశారా? అగైన్ ఆ రివ్యూర్, ఆ పర్సన్ ఎవరో అది మనకి ఇక్కడ ప్రస్తుతం అనవసరం. ఐమ్ జస్ట్ టెలింగ్, సినిమా నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఇన్ఫాక్ట్ ఆ సినిమాలో ఉండే గోర్ కానీ వైలెన్స్ కానీ అందరికీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, స్క్రీన్ ప్లే మీద ఇష్యూస్ ఉండొచ్చు, కానీ ఇదేదో పాకిస్తాన్ మీద మనం మాట్లాడుతున్నాం అనే ఒక థియరీని, నెరేటివ్ని తీసుకురావడం ఇస్ క్వశ్చనబుల్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇవాళ మనకి పుతిన్ గారు ఇవాళ మన భారతదేశంలో ఉన్నారు కదా, గ్లోబల్ గా ఒక డిస్కషన్ నడుస్తుంది. ఈ డిస్కషన్ మీద బురద చల్లడానికి భారతదేశం ఫియర్లెస్ అని ఆర్టికల్స్ రాస్తున్నారు, అమెరికన్ ఒత్తిడిలకు లొంగట్లేదని రాస్తున్నారు. అఫ్ కోర్స్ కొంతమంది ఇలాంటి ఫోటోలు పెడుతున్నారు, ర్యాక్ పికర్స్, ఇవన్నీ మనం పక్కన పెడితే ది వెస్ట్ ఇస్ వెరీ క్లియర్, ఇండియా రష్యా కలిపి ఒక మెసేజ్ పంపిస్తుందని. ఇలాంటి టైంలో పాకిస్తాన్ అడ్డంగా మధ్యలోకి వచ్చి మేము చైనాతో నిలబడి ఉన్నాం, అరుణాచల్ ప్రదేశ్ చైనా అని చెప్పి ఆడుతున్నారు. ఇది ఈ టైంలో ఎందుకు అంటే, మొన్న November 21 ఒక ఇన్సిడెంట్ జరిగింది. దేర్ ఇస్ ఎ డాక్టర్, ఆవిడ లండన్ బేస్డ్, ఆవిడ ఇంకెక్కడికో వెళ్తున్నారు, ఆవిడ వయా చైనా వెళ్తున్నారు. భారతదేశం నుంచి ఫ్లైట్ మొదలవలేదు, భారతదేశానికి ఆ ఫ్లైట్ రావట్లేదు. చైనాలో ఆవిడ ఇండియా పాస్పోర్ట్ పెట్టుకుని ఆగారు. ఆవిడ స్టేట్ ఆఫ్ ఆరిజిన్ అరుణాచల్ ప్రదేశ్ అని ఉంది. అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడ ఏంటి ఎవరి కంట్రోల్లో ఉంది అంటే అందరికీ తెలిసిన విషయం, అది దాంట్లో డిబేట్ లేదు. బట్ చైనాకి చైనీస్ సోవరెంటీలో వాళ్ళు రాసుకునే కల్పిత గాథల్లో అరుణాచల్ ప్రదేశ్ కానీ, భూటాన్ కానీ, మయన్మార్ కానీ ఇవన్నీ వాళ్ళ కిందకి వస్తే అందులో అరుణాచల్ ప్రదేశ్ ఉందని చెప్పి ఆవిడని ఎన్నో గంటలు డీటైన్ చేసి పంపించారు. దీని తర్వాత దీని మీద చైనా రియాక్ట్ అయింది, ఇండియా రియాక్ట్ అయింది. చైనీస్ వాళ్ళు ఏమంటారు, మేము జస్ట్ మా ప్రోటోకాల్ ఫాలో అయ్యాం, ఈ అరుణాచల్ ప్రదేశ్ అనే రీజన్ మాది జాంగ్నన్, అది జాంగ్నన్, మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి దాన్ని. ఈవిడ దగ్గర చైనీస్ పాస్పోర్ట్ ఉండాలని చెప్పి మేము డిటైన్ చేసామని చెప్పి వీళ్ళు అంటారు. సడన్ గా ఎందుకు అరుణాచల్ ప్రదేశ్ డిస్కషన్ వస్తుంది? భారతదేశం ఆల్రెడీ అమెరికన్ టారిఫ్ల మీద కొంచెం ఒత్తిడిలో ఉంది. ఇలాంటి టైంలో చైనా అవసరం భారతదేశానికి ఉంది. మనం పైన ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు చేసే కింద ఇలాంటి పుల్లలు పెడదాం అనే ఒక ఐడియాలజీ వాళ్ళకి ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈ ఇన్సిడెంట్ మీద భారతదేశం కూడా రియాక్ట్ అయింది. అబద్ధానికి మీరు ఎంత కోటింగ్ చేసినా, ఎంత డెకరేషన్ కొట్టినా అది నిజం అవ్వదు. అది నిజం నిర్భయంగా నిఠారుగా నిలబడుతుంది. అరుణాచల్ ప్రదేశ్ మాదే, దిస్ ఇస్ ఇండియాస్ రెస్పాన్స్. సరే, రెండు దేశాలు మన ఇద్దరికి ఉండే బైలాటరల్ సమస్య కదా ఇది. ఇందులో మధ్యలో పాకిస్తాన్ అనే ఒక ఏమందాం కూడా అర్థం కావట్లేదు. బట్ స్టిల్ పాకిస్తాన్ అనే ఒక దేశం మధ్యలో వచ్చి తలదూర్చి చైనాకి మేము ఉన్నాం అని చెప్పడం ఎందుకు? వాళ్ళు ఎక్స్ట్రా యువాన్లు చిల్లరేస్తారనా, లేదా ఇంకో 2 డ్యామ్ ప్రాజెక్టులు కట్టుకుందామనా? ఇలాంటి టైంలో అవుట్ ఆఫ్ నోవేర్ November 21 జరిగింది ఇది. దీని తర్వాత భారత్ రెస్పాండ్ అయింది, చైనా రెస్పాండ్ అయింది. ఇవాళ December 5, ఇవాళ నిన్న December 4 చైనా నుంచి ఒక లెటర్, చైనీస్ ఫారెన్ మినిస్ట్రీ నుంచి. మమ్మల్ని చాలా మంది అడుగుతున్నారు, ఎవడు అడిగాడండి, మమ్మల్ని చాలా మంది అడుగుతున్నారు మీరు ఎటు సైడ్ ఉంటారని చెప్పి. మేము ఖచ్చితంగా చైనా సైడ్ ఉంటాం, జాంగ్నన్ అని చెప్పి బ్రాకెట్లో అరుణాచల్ ప్రదేశ్ అని రాసి మరి 2
రెండు పేర్లు వాడి కొంచెం ఖండకావరం ఒంట్లో బాగా పెరిగి అలాంటి నోటీస్ ఒకటి బయట పెట్టాడు పాకిస్తాన్ వాడు. ఇప్పుడు చెప్పండి, ఎంత విషయం లోపల లేకపోతే ఆల్రెడీ డెడ్ కంట్రీ లాగి పెట్టి డిప్ప మీద కొడితే బాల్కనైజ్ అయిపోయే దేశం అది. గట్టిగా కూర్చొని బలూచిస్తాన్ గురించి మనం ఆలోచిస్తే ఆ ముక్క సెపరేట్ అవుతుంది. మొన్న రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినట్టు సింధు గురించి మనం కొంచెం ఎఫర్ట్ పెడితే అది ఇటు సైడ్ వచ్చేస్తుంది. भारत का हिस्सा भले ही न हो, लेकिन सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा. దురంద్ లైన్ దగ్గర మనం అలాగే పుల్ల పెడితే ఆఫ్ఘనిస్తాన్ అది తీసుకెళ్ళిపోతాడు. ఇంకా పాకిస్తాన్ అని చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఏముంటుంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంటే అది ఒక ఆ భూమి గురించి సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైతే లాహోర్ అని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతున్నారో ఆ ముక్కను కూడా ఎవరో ఒకరు లాగేస్తారు. హిస్టరీ బుక్స్లో చదువుకోవడానికి తప్పితే దేనికి పనికిరాని దేశం అది. వాళ్ళు ఇవాళ మన గురించి, మన చరిత్ర గురించి, మన ఫ్యూచర్ గురించి కామెంట్ చేస్తున్నారు వాళ్ళు. అందుకని మనం ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చినా కూడా వీఆర్ వెరీ క్లియర్. సింధ్ రేపు మనది అవ్వచ్చేమో, ఏమో రేపు పొద్దున ఏమవుతుందో ఎవరికి తెలుసు. ఇది రాజ్నాథ్ సింగ్ గారు అన్నమాట. దీంట్లో ఆయన ఏం తప్పు మాట్లాడారో నాకైతే తెలీదు. బట్ మనమైతే కొంచెం డెకరం అయితే మెయింటైన్ చేస్తాం మనం. ఇక్కడ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా సింపుల్గా. భారతదేశం ఇంకా స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వాలి పాకిస్తాన్ మీద. ఆ దేశం ఎలా అయితే మన గురించి, మన సోవరెంటీ గురించి, మన రాష్ట్రాల గురించి మాట్లాడుతుందో మనం అలాగే బయటకు వచ్చి వీళ్ళలాగా నోటీసులు, పోస్టులు ఇవన్నీ బయట పెట్టాలా, లేదా మన ఇంకా పెద్ద జియో పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ ఉండే కంట్రీ కాబట్టి, జీడిపి పరంగా కానీ, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ పరంగా కానీ మనం ఇంకెక్కడో ఉన్నాం కాబట్టి వాడేదో వాగుతాడని చెప్పి వాడిని వదిలేయాలా? రెండిట్లో ఏది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. కమింగ్ బ్యాక్ టు వ్లాదిమిర్ పుతిన్, వీడియో బిగినింగ్లో మనం ఆడుకున్నాం కదా, ఆయన ప్రెసిడెంట్ గారిని గ్రీట్ చేయక ముందు చేసిన జెస్చర్ ఏదైతే ఉందో అది కానీ, దాంతోపాటు అదైన షోమెన్ స్పిరిట్కి నిదర్శనం. బట్ దానికన్నా ఇంపార్టెంట్గా డైరెక్ట్ కంటెంట్లోకి మనం వచ్చేస్తే ఫస్ట్ విజన్ 2030 డాక్యుమెంట్. ఇదేంటిది ఏదైతే మోదీ గారు సైన్ చేశారో విత్ వ్లాదిమిర్ పుతిన్, బేసిక్గా $100 బిలియన్ డీల్ ఏదైతే ఉందో నిన్నటి వీడియోలో మనం ఆడుకున్నాం కదా. Achieve $100 billion in annual trade. That is the new goal, $100 billion. అందుకే చెప్పి ఇదంతా మీరు కంటిన్యూస్గా చూస్తుంటే మీకు ఒక ఫ్లో ఉంటుంది దీంట్లో. ఎనీవేస్ దాని మీద మనం సంతకం పెట్టాం. బట్ అది కాకుండా ఒక 5 కీ ఏరియాస్ మీద మనం వీ హ్యావ్ సైన్డ్ MOUs. అందులో మొదటిది స్ట్రాటజిక్ స్టెబిలిటీ అండ్ ట్రస్ట్. మోదీ గారి పర్టికులర్ మీటింగ్ గురించి కానీ, పుతిన్ గారు భారతదేశానికి రావడం గురించి కానీ, భారత్కి రష్యాకి మధ్యలో ఉండే సత్సంబంధాల గురించి కానీ మాట్లాడుతూ ఇది నార్త్ పోల్తో సమానం. ఇది इन सबके बीच भी भारत रूस मित्रता एक ध्रुव तारे की तरफ बनी रही. परस्पर सम्मान और गहरे లైక్ పోల్ స్టార్తో కంపేర్ చేశారు. దాని మీనింగ్ ఏంటంటే ఎప్పుడు ఏది వచ్చినా, ఎంత జియో పొలిటికల్ టర్బులెన్స్ ఉన్నా కూడా మేము అలాగే స్ట్రాంగ్గా నిలబడి ఉంటామని. ఇన్ఫాక్ట్ ఈ స్పోక్ అబౌట్ హిస్టారికల్ ట్రస్ట్. ఇన్ఫాక్ట్ ఇది పుతిన్ గారు కూడా కరెక్ట్ చేశారు వన్ ఆఫ్ ద జర్నలిస్ట్ని. అగైన్ చాలా ఇండియన్ జర్నలిస్టులు కానీ ఇంటర్వ్యూలు అది ఇస్తూ ఒకనొక జర్నలిస్ట్, వాళ్ళ పేర్లు ఎందుకు లేండి, బట్ స్టిల్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మోదీ గారు మాత్రమే చేశారు కదా ఈ రిలేషన్షిప్ స్ట్రెంథెన్ అవ్వడానికి, ఆయన ఒక్కలే కారణం కదా అంటే ఆయన కరెక్ట్ చేశారు. భారతదేశానికి రష్యాకి ఎప్పటి నుంచో ఉంది అని. దాన్నే మోదీ గారు కూడా రీఎఫర్మ్ చేస్తూ ఏదైతే ట్రస్ట్ ఉందో మన రెండు దేశాలకి ఒక కమ్యూనిటీ బాండింగ్ అనేది ఉందో అది ఎప్పటి నుంచో ఉంది. అది జస్ట్ ఎవరో ఒక దేశం వచ్చి ఒక డీజేటీ లాంటి ఒక వ్యక్తి వచ్చి చెరిపేస్తే చెరిగిపోయేది కాదు అని చెప్పుకొని వచ్చారు. పాయింట్ నెంబర్ 2 ఇస్ అబౌట్ పీస్. మనం క్లియర్ కట్ స్టాండ్ తీసుకోవట్లేదు. మేము యుక్రెయిన్ సైడ్ ఉన్నాం, మీరు యుక్రెయిన్ ఆక్రమిస్తే దాన్ని మేము ఏకీభవించాలి ఇలాంటి మాటలు మనం చెప్పట్లేదు. వీఆర్ నాట్ యూరోపియన్ యూనియన్ ఆర్ అమెరికా ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. కానీ వీఆర్ ఆన్ ద సైడ్ ఆఫ్ పీస్ అని మాత్రం మనం మళ్ళీ రీటరేట్ చేస్తున్నాం. దేనికైనా పీస్ఫుల్ రిజల్యూషన్ ఉండాలి అని దీన్ని పుతిన్ గారు కూడా వెల్కమ్ చేశారు. ఇది కరెక్టే అని. మూడోది ఉగ్రవాదానికి అడ్డంగా మనం నిలబడాలని చెప్పి అటు రష్యా కానీ ఇటు భారతదేశం కానీ వీఆర్ వెరీ క్లియర్. పెహల్గామ్ గురించి మనం మళ్ళీ ప్రస్తావించాం. మనం అది ఏ రోజుకి మనం మర్చిపోకూడదు. ఏ దేశం నుంచి అది వచ్చిందో అది పాకిస్తాన్కి సంబంధించిన దాడి అని చెప్పి మనం ఛాన్స్ దొరికినప్పుడు అలా చెప్పాలి, మనం చెప్పాం. అలాగే రష్యాలో క్రోకస్ సిటీ దాడి అని ఒకటి జరిగింది, మీరు ఒకసారి గూగుల్ చేయండి, అది కూడా ఉగ్రవాద దాడే. అది ఇలాంటి దాడులకు మన రెండు దేశాలు కలిసి ఎదుర్కొంటాయి అనే మీనింగ్ వచ్చినట్టు మనం మాట్లాడాం. నాలుగోది మల్టీపోలర్ అప్రోచ్. మేము మీతో కలుస్తున్నాం, మీతో మాట్లాడుతున్నాం అంటే క్వాడ్ నుంచి విడిపోతున్నాం అని కాదు, లేదా అమెరికాతో ఏమైనా లిమో కానీ కొమ్కాసా కానీ ఇలాంటి అగ్రిమెంట్స్ అన్ని రద్దు చేస్తున్నాం అని కాదు. వి బిలీవ్ ఇన్ మల్టీపోలర్ అప్రోచ్ అండ్ మా దేశం మాకు ఎప్పుడు ముందు వస్తుంది అనే మీనింగ్ వచ్చినట్టు మనం మాట్లాడాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ద ఫైనల్ వన్ ఇస్ విజన్ 2030 డాక్యుమెంట్. దీని గురించి నిన్నటి వీడియోలో క్లియర్ గా చెప్పేశారు. ఆయిల్ డీల్, ఎనర్జీ, ఫర్టిలైజర్స్, అగ్రికల్చర్ ఇవన్నీ ఒక రకమైన బ్యాలెన్స్ ఒకటి ఉండాలి. అది $100 బిలియన్ వెళ్ళడం మాత్రమే కాదు, అందులో అట్లీస్ట్ $30 బిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేయగలగాలి. ప్రస్తుతానికి చేసిన సంతకాల్లో అది లేదు, విచ్ ఇస్ నాట్ గ్రేట్, బట్ స్టిల్ నా ఫీలింగ్ అయితే అది. దీని మీద మీరే ఉంటారు. ఇన్ఫాక్ట్ అవి కాకుండా మనం చాలా మెమరాండమ్స్ కూడా సైన్ చేసాం. మనం అవి ఏంటి అంటే ఈ డిఫెన్స్ కోఆపరేషన్ సంబంధించి, ఎనర్జీ కోఆపరేషన్ సంబంధించి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా మైగ్రేషన్ అండ్ లేబర్ మొబిలిటీ అగ్రిమెంట్ అని చెప్పి ఎక్కడైనా స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉంటే రష్యా నుంచి భారత్ కానీ, భారత్ నుంచి రష్యాకి కానీ ఎంప్లాయ్మెంట్స్ కి లీగల్ పాత్వేస్ క్రియేట్ అయ్యేలాగా, తద్వారా ఏమవుతుంది, ఎక్స్ప్లాయిటేషన్ తగ్గుతుంది, సపోర్ట్ చాలా స్మూత్ గా ఉంటుంది. ఈ డాక్యుమెంటేషన్ కట్రా ఈ రెలోస్ ఏదైతే ఉందో రెసిప్రోకల్ సపోర్ట్ ఆఫ్ లాజిస్టికల్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్ అని చెప్పి
అది ఇంకా మన సంతకం పెట్టలేదు, బట్ అది పెడితే ఖచ్చితంగా ఈ లాజిస్టికల్ సపోర్ట్ కూడా ఇరు దేశాలకి ఉంటుంది. పోర్ట్లు, షిప్పింగ్లు, మ్యారిటైమ్, హెల్త్ కేర్ వీటిలన్నింటిలో కూడా మనం కొలాబరేట్ అవ్వాలని చెప్పి చాలా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ మన సంతకాలు పెట్టాం దాంట్లో. ఇది ఓన్లీ మన భారత్కి బెనిఫిట్ అని కాదు, రష్యా కూడా శాంక్షన్ ఉండే టైంలో భారత్తో ఇలాంటి డీల్స్ చేసుకోవడం చాలా బెటర్, చాలా మంచిది. సో ఇలాంటి మ్యూచువల్ బెనిఫిట్ ఉండే డీల్స్ మన సంతకం పెట్టడం ఎప్పటికైనా మనకు మంచిదే. మనకు ఒక భయం ఖచ్చితంగా ఉంటుంది, రష్యా లాగా మన మీద కూడా శాంక్షన్ వేస్తే ఏంటి అని చెప్పి. బట్ రష్యాతో బిజినెస్ చేస్తున్న దేశాలు ఎన్నో ఉన్నాయి, అందులో అమెరికా కూడా ఉంది. సో భారత్ బిజినెస్ చేస్తే వచ్చే నష్టం అంటే నాకైతే అర్థం కావట్లేదు. ఎనీవేస్ ఈ రెండు విషయాలు మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. ట్రేడ్ ఇంబ్యాలెన్స్ లేకుండా ఉండాలి, ఎటువంటి ట్రేడ్ జరిగినా కూడా. రష్యా కూడా మన దగ్గర నుంచి సామాన్లు కొనుక్కునేలాగా ఎక్స్పోర్ట్స్ భారత్ నుంచి రష్యాకి అయ్యేలా మనం చూసుకోవాలి. అండ్ అంతకన్నా ఇంపార్టెంట్ గా జియోపొలిటికల్ గా మనం నలిగిపోకుండా మనం చూసుకోవాలి. రష్యాకి ఇన్ఫాక్ట్ మనం 30 day ఫ్రీ వీసా ఆప్షన్ కూడా మనం ఓపెన్ చేసాం మనం. అలాగే రష్యా మనకు ఓపెన్ చేసి అటు ఇటు కల్చరల్ ట్రాన్స్ఫర్ జరిగితే కానీ అసలు ఫ్రెండ్షిప్ ఎప్పుడు మనకి ముందు రాదు. ఫస్ట్ కల్చర్స్ అర్థం చేసుకోగలగాలి, అటు భారతీయులు ఇటు రష్యన్స్. దానికన్నా ముందు మనం సివిక్ సెన్స్ డిపార్ట్మెంట్ మనం వీ హ్యావ్ టు గ్రో బెటర్ అండ్ బిగర్. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో రాయండి. అండ్ ఇవాళ నుంచి ప్రతి వీడియోలో ఒక విషయం చేద్దాం అనుకుంటున్నాను. 1-2 కామెంట్స్ నిన్నటి వీడియోలో ఎవరైతే రాశారో నేను ప్రతి దానికి రెస్పాండ్ అవ్వలేను కాబట్టి 1-2 కామెంట్స్ ఖచ్చితంగా నేను ఒక షౌట్ అవుట్ ఇస్తాను, నాకు బాగా నచ్చినవి. అందులో ఫస్ట్ కామెంట్ ఇస్ మీరు డీజేటీ అన్న ప్రతిసారి నాకు డీజే టిల్లు గుర్తొస్తారు. ఇమాజిన్ ట్రంప్ సేయింగ్ అట్లుంటది మనతోని. అట్లుంటది మనతోని. చాలా చాలా ట్రాక్షన్ వచ్చిందని ఇట్స్ వెరీ ఫనీ కామెంట్. అండ్ ఇంకోటి చిన్నప్పుడు డైలీ 9 PM ఈటీవీ చూసేవాడిని, మరి ఇప్పుడు మీ వీడియోస్ చూస్తున్నానని చెప్పి ఇలాంటి కామెంట్స్ నేను చూశాను చాలా దగ్గర కూడా. ఐ ఫీల్ గ్లాడ్ నా వీడియోస్ మీకు ఒక రొటీన్ అవుతున్నాయని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. రేపటి కూడా ఇవాటి కింద మీరు ఏదైతే కామెంట్స్ రాస్తారో కన్స్ట్రక్టివ్గా మీరు ఏం రాసినా, నా గురించనే కాదు ఈ పర్టికులర్ టాపిక్ మీద డిస్కషన్ మీద మీరు ఏం రాసినా కూడా 1-2 కామెంట్స్ తీసుకొని నేను ఖచ్చితంగా దాని మీద రియాక్ట్ అవుతాను. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, రెలోస్ ఏదైతే ఉందో దాని ఫుల్ ఫామ్ నేను మళ్ళీ చెప్పను, అది ఏం ట్రాన్స్ఫర్కి సంబంధించిన అగ్రిమెంట్ అది భారతదేశానికి రష్యాకి మధ్యలో? ఆప్షన్ ఏ ఇంటెలిజెన్స్ షేరింగ్, ఆప్షన్ బి ఇస్ జాయింట్ ఆర్మ్స్ ప్రొడక్షన్, ఆప్షన్ సి ఇస్ లాజిస్టిక్స్ సపోర్ట్, ఆప్షన్ డి సైబర్ వార్ఫేర్ డ్రిల్స్. మీకు సమాధానం తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని మీరు రాస్తే వచ్చేస్తే ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. 1+ million ఫాలోవర్స్ ఉంటారు, మీరు టక్ అని వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా కూడా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. అండ్ బై ద వే మీరు ఏదైతే అక్కడ నాకు వీడియోస్ మీరు చేయండి, పలానా వీడియో మీరు చేయండి అని చెప్తున్నారో ఆ వీడియోని ఇక్కడ వస్తుంది. సో ఇది ఒక టైట్ నెట్ కమ్యూనిటీలో మీరు ఉండాలి అనుకుంటే డెఫినెట్లీ కమ్ టు ఇన్స్టాగ్రామ్ అండ్ ఏజుడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అని చెప్పి యూట్యూబ్లోనే మనకు 2 ఛానల్స్ ఉన్నాయి. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా వీడియోస్ మీరు షేర్ చేయాలన్నా, మీ ఫ్యాషన్ ఫిట్నెస్ ఇలాంటి కాంటెంట్ నా నుంచి మీరు మళ్ళీ చూడాలని కోరుకున్నా కూడా అన్ఫిల్టర్డ్ ఛానల్ ఉంటుంది. అది లెట్ us గ్రో హారిజాంటలీ. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే జియో పొలిటికల్ వీడియోస్లో ముఖ్యంగా మీరు నాకు ఇస్తున్న సపోర్ట్ అంతా ఇంత కదా, మీరు యూ కాంట్ ఇమాజిన్. ఎందుకంటే ఆ వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, అదే రోజు కొన్ని లక్షల మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. అండ్ ఆ కొత్త వాళ్ళలో మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలన్నా, మీరు మీ కాలేజ్ అయిపోయి మీ ఆఫీస్ అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ అందరి లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. బట్ దానికన్నా లోపల మన చుట్టూ ఏం జరుగుతుంది, ప్రపంచంలో బ్రతుకుతున్నప్పుడు మన నేషన్ ఫస్ట్ పర్స్పెక్టివ్లో మన చుట్టూ తెలుసుకోవాలనుకుంటాం కదా, ఆ బాధ్యత నాకు వదిలేయండి. ఒక 10-15 నిమిషాలు వీడియో వస్తుంది, ఒక నాలెడ్జ్ పిల్ల పనిచేస్తుంది రోజు పడుకునే ముందు. అలా మరి మీ మొబైల్లోకి రావాలంటే మీరు ఏం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో వచ్చి బాండింగ్ బిట్వీన్ మోదీ గారు అండ్ పుతిన్ గారు. ఆయన వచ్చిన తర్వాత ఏంటి, వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే ఎగ్జాక్ట్లీ అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు ఇండిగో ఫ్లైట్స్ ఇష్యూ గురించి ఐ వాంట్ టు నో మోర్, ఎందుకంటే ఇవాళ దేశం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. 4,000కు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. దానికి సంబంధించి వాళ్ళు వచ్చి సారీ కూడా చెప్పారు. దానికి సంబంధించి ఫుల్ క్లారిటీ తెచ్చుకోవాలి ఎందుకు అది జరిగింది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.